హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమా తీసుకొచ్చాను. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. మన ఇంట్లో మన అమ్మమ్మతో లేదా నాన్నమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ఒక మంచి జ్ఞాపకం. క్లైమాక్స్ లో అయితే ఖచ్చితంగా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇంతకీ సినిమా పేరేంటంటే హౌ టు మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద ఆవిడని చూపిస్తారు. బేసికల్ గా ఆవిడకి ఏంటంటే ఇద్దరు కొడుకులు ఒక కూతురు అన్నమాట. ముగ్గురు పిల్లలు మొత్తం. అంతేకాకుండా కూతురు కొడుకే మన కథలో హీరో. అందులోనూ వీళ్ళందరూ కలిసి ఒక రిచ్ సమాధి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆవిడ కూడా ఆ సమాధి ఎవరిదో తెలియదు కానీ వాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది. ఈ పెద్ద ఆవిడ వాళ్ళ కూతురు అంటే హీరో వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే ఎవరిదమ్మా ఈ సమాధి అని చెప్పి అనడంతో నాకేం తెలుసు చాలా రిచ్ గా ఉంది కదా అందుకని సమాధిలో ఉన్న వాళ్ళకి దండం పెడుతున్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి ఆ సమాధికి సంబంధించిన రిచ్ ఫ్యామిలీ వస్తుంది అనమాట. దాంతో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ సమాధి దగ్గరికి వస్తారు. బేసికల్ గా పెద్దవాడు ఉంది కదా ఆయన భర్త సమాధి దగ్గరికి వస్తారు. అందులోను అక్కడ ఏంటంటే సమాధిలో పండుగ జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఒక రోజు వీళ్ళందరూ ఏంటంటే అసెంబ్లీ అయ్యి ఆ సమాధిని క్లీన్ చేసుకొని చక్కగా అక్కడ ఫుడ్ పెట్టి అందులో ఉన్న పెద్దానికి మర్యాద చేస్తూ ఉంటారు. అంటే ఆ ముసలావిడ భర్త అనమాట. అంటే హీరో వాళ్ళ తాతయ్య అనమాట. వీళ్ళందరూ అక్కడ కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. కుటుంబం మొత్తం కలిసి ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందులోను హీరో వాళ్ళ అమ్మమ్మకి ఏంటంటే తాను కూడా చనిపోయిన తర్వాత ఇలాంటి సమాధి కట్టించాలని చెప్పేసి ఆవిడ కోరిక అనమాట. దాంతో ఆవిడ చిన్న కొడుకు వచ్చేసి అమ్మా నీకు ఎంత ఖర్చు అయినా సరే సమాధి కట్టిస్తానమ్మా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అమ్మమ్మ ఏమంటుందంటే అవునా నా జేబులు తీసుకున్న డబ్బులు నాకు తిరిగి ఇస్తే చాలరా అని చెప్పేసి అంటుంది. దాంతో అతను కూడా సైలెంట్ అయిపోతాడు. అంతేకాకుండా ఆ సమాధి కడతానికి అంటే ఆ రేంజ్ లో సమాధి కడతానికి చాలా డబ్బులు అవుతాయి అనమాట. అందుకని అందరూ ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో అయితే అక్కడికి వెళ్ళి వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు అనమాట. దాంతో వాళ్ళ అమ్మమ్మ కోపం వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫోనేనా అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే నీ పెద్ద కొడుకు చూడు ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటాడు. వెంటనే పెద్దవాడు కూడా ఏంట్రా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదని చెప్పేసి ఫోన్ కట్ చేయమంటుంది. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్ అంతా మళ్ళీ ఇక్కడ కూడా సెల్ ఫోన్లు అని చెప్పేసి ఆవిడ చిరాకు పడుతుంది అనమాట. ఆ తర్వాత హీరోని పిలిచి ఫ్లవర్స్ ఇచ్చి ఇది మీ తాతయ్య గారి సమాధి మీద వేరా అని చెప్పేసి అంటంతో హీరో ఎలా పడితే అలా వేస్తూ ఉంటాడు. దాంతో పెద్దవాడు ఏమంటుందంటే ఇలాగ ఎవరన్నా వేస్తారా అని చెప్పేసి అంటుంది. అయితే నువ్వే వేసుకో అని చెప్పేసి ఆవిడ చేతిలో ఫ్లవర్స్ పెట్టి హీరో కిందకు వచ్చి వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. దాంతో పెద్దవాడికి ఏం అర్థం కాదనమాట. అంతా అయిపోయిన తర్వాత ఈ పెద్దవాడు ఏంటంటే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో ఇంకేముంది హడావుడిగా హాస్పిటల్ తీసుకొస్తారు. కాకపోతే పెద్ద కొడుక్కి పనుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. చిన్న కొడుక్కి కస్టమర్స్ ఉన్నారని వెళ్ళిపోతాడు. ఇక మిగిలింది హీరో వాళ్ళ అమ్మ అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మాయిలాగో అమ్మమ్మ దగ్గర ఉంది కదా అని చెప్పేసి తాను ఇంటికి వెళ్ళి వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. నిజం చెప్పాలంటే హీరోకి వాళ్ళ అమ్మమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు. అసలు పట్టించుకోడు కూడా. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మకి టెస్ట్లన్నీ చేయించి ఆ తర్వాత ఆవిడ ఇంట్లోనే డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. అది కూడా చాలా డల్ గా ఉంటుంది అనమాట. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే అమ్మమ్మకి క్యాన్సర్ అంటారా అది కూడా 4th స్టేజ్ లో ఉందంటారా అని చెప్పి అంటే మనోడు ఎటువంటి రియాక్షన్ అసలు పట్టించుకోడు. కాకపోతే వీడియో గేమ్ లో ఓడిపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. అలాంటి మైండ్ సెట్ తో ఉంటాడు హీరో. కాకపోతే హీరో వాళ్ళ అమ్మ ఏముంటుందంటే ఒకసారి వెళ్ళి చూసిరా పోరా అమ్మమ్మని అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడమ్మా ఆవిడకి వయసు అయిపోయిందమ్మా ఎవరైనా సరే వయసు అయిపోయిన తర్వాత చనిపోతారు కదా ఎందుకు అంత బాధపడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే సడన్ గా తనకి తన ఫ్రెండ్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది అనమాట. ఒక అమ్మాయి ఉంటుంది ఫ్రెండ్. అందులోను ఆ అమ్మాయి వాళ్ళ తాతయ్యకి ఏంటంటే ఆరోగ్యం బాగోదనమాట. దాంతో అమ్మాయి మెసేజ్ చేస్తుంది మా తాతయ్య గారికి బాలేదు అని చెప్పేసి. దాంతో హీరో ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బేసికల్ గా సొంత అమ్మమ్మకి బాగోపోతే వెళ్ళలేదు కానీ ఫ్రెండ్ వాళ్ళ తాతయ్యకి బాగోపోతే మాత్రం వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే హీరోకి ఇష్టం అనమాట. అందుకని వెళ్తాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ తాతయ్యని చాలా కేర్ గా చూసుకుంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా హీరో తన ఫ్రెండ్ తో ఏమంటాడంటే నువ్వు ఇక్కడే ఉండి పనులు చేస్తూ ఉంటే మరి నీ పనులు ఎవరు చేస్తారు వేరే పని లేదా నీకు అని చెప్పేసి అంటంతో నేను ఇప్పుడు చేస్తున్న పనే కదా అని చెప్పేసి అంటుంది ఆ అమ్మాయి. అందులోని ఈ ముసలానికి ఏంటంటే కొడుకులు ఉంటారు కూతుర్లు ఉంటారు. కాకపోతే ఈ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం. అందుకని దగ్గరుండి ఆయన్ని ఎప్పటి నుంచో చూసుకుంటుంది. కాకపోతే కొంచెం సీరియస్ అయింది అనమాట ఇప్పుడు. అందుకని ఈ అమ్మాయి ఏంటంటే మా తాతయ్య గారికి సీరియస్ గా ఉందని చెప్పేసి మెసేజ్ చేసింది. దాంతో హీరో ఎక్కడికి వచ్చాడు అది సంగతి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పెద్ద ఆయన చనిపోతాడు అనమాట. దాంతో అందరూ ఆయనకి ఫ్యూనరల్ చేస్తారు. అంతేకాకుండా ఆ పెద్ద ఆయన ఏంటంటే చనిపోయేటప్పుడు ఈ చూసిన మనవరాలకి తన ఇల్లు మొత్తం రాసి ఇచ్చేసాడు అనమాట. అందులోను హీరో వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ క్లోజ్ అనమాట. దాంతో హీరో వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు. సో ఈ విషయం తెలుసుకున్న మన హీరో షాక్ అయిపోతాడు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మకు కూడా ఆరోగ్యం బాగోట్లేదు క్యాన్సర్. ఆవిడ కూడా కొన్ని రోజుల్లో చనిపోతుంది. సో ఆవిడ్ని మనం చూసుకుంటే ఖచ్చితంగా ఆవిడ ఇల్లు మనకే వచ్చేస్తుంది అని చెప్పేసి హీరో మాస్టర్ ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మమ్మను చూడటానికి వెళ్తాడు.
అంతేకాకుండా చూడటానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు మొత్తాన్ని ఫొటోస్ తీసి దాన్ని OLX లో పెట్టి ఈ ఇల్లు కనుక కొనాలనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నెంబర్ కూడా ఇస్తాడనమాట. అది మనోడి సంగతి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ముసలాడు వచ్చి తలుపు చేస్తుంది. అంతేకాకుండా నువ్వు వచ్చేవేంట్రా అని చెప్పేసి షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీరో ఫస్ట్ టైం అనమాట రావటం ఇక్కడికి. మరి ముఖ్యంగా హీరో ఏమంటాడంటే నీకు ఆరోగ్యం బాగోలేదంట కదా చూసుకుందామని వచ్చాను అని చెప్పేసి అంటంతో ఆవిడ షాక్ అయిపోతుంది. అందులోనూ ఈ ముసలావిడ తింటుందేమో అని చెప్పేసి వచ్చేటప్పుడు దారిలో బీఫ్ తీసుకొస్తాడు అనమాట కర్రీని. కాకపోతే ఆవిడ ఏమంటుందంటే నేను తింటూ మానేశాను ఎప్పుడో మానేశానని చెప్పేసి అంటంతో వెంటనే మనోడు ఏం చేస్తాడంటే ఫిష్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి చాలా పెద్ద లైన్ లో నుంచొని ఒక ఫిష్ ని తీసుకొస్తాడు. కాకపోతే వాడేంటంటే నూనెలో బాగా ఏపడం వల్ల ఆ చేప నిండా నూనె ఉంటుందన్నమాట. ఎరా దీన్ని ఎవడైనా తింటాడా అని చెప్పేసి అంటంతో నువ్వు కంగారు పడుకో మంచి చేప తీసుకొస్తానని చెప్పేసి మళ్ళీ హీరో వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. అయినా సరే ఆ ఇంటి కోసం ఆ ముసలావాడిని ఇంప్రెస్ చేయడం కోసం మనోడు లైన్ లో నిలబడి చేపని తీసుకొస్తాడు. కాకపోతే ఆవిడేమంటుందంటే ఒరే 2 గంటలైంది నువ్వు వెళ్ళొచ్చి ఇప్పుడు నాకు ఆకలిగా లేదు నువ్వే తినే అని చెప్పేసి అంటంతో హీరో అప్పుడు అర్థం చేసుకుంటాడు అనమాట ముసలోళ్ళని చూసుకోవడం మామూలు విషయం కాదు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వచ్చి తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. చూస్తే ఆ అమ్మాయి ఒక కాస్ట్లీ హోటల్లో రూమ్ తీసుకుంటుంది అనమాట. అందులోనూ చనిపోయేటప్పుడు వాళ్ళ తాతగారు తన పేరు నీళ్ళు రాసిచ్చాడు కదా దాన్ని అమ్మేసి తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ లగ్జరీ హోటల్లో రూమ్ తీసుకుని ఉంటుంది. దాంతో హీరో ఏమనుకుంటాడంటే మనం కూడా ఇలాగే తీసుకోవాలి ఖచ్చితంగా అమ్మమ్మని ఇంప్రెస్ చేసి ఇల్లు కొట్టేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ అడుగుతాడు అనమాట కాదు మీ తాతను నువ్వు ఎలా ఇంప్రెస్ చేసావు నువ్వు అని చెప్పేసి అంటంతో ఇంప్రెస్ చేసేదే ఉంది వాళ్ళతో ఉంటే చాలు రా బాబు మనం వాళ్ళతో ప్రేమగా ఉంటే చాలు అంతకుమించి వాళ్ళకి ఏం అవసరం లేదని చెప్పేసి అంటుంది. అందులోనూ ఈ అమ్మాయికి డౌట్ వచ్చేసి మీ బామ్మ దగ్గర ఏమన్నా రకమైన స్మెల్ వస్తుందా అని చెప్పేసి అంటంతో స్మెల్ నాకేం తెలియదే అని చెప్పేసి అంటంతో అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే చూడు పెద్దవాళ్ళ దగ్గర స్మెల్ వస్తూ ఉంటుంది అది కూడా యూరిన్ స్మెల్ వస్తుంది అది వాళ్ళ కంట్రోల్లో ఉండదు కదా కంటిన్యూస్ గా మనం క్లీన్ చేస్తూ ఉండాలి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారని చెప్పేసి అంటంతో హీరో అవునా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోకి చాలా టిప్స్ ఇస్తుంది అనమాట. మా తాతయ్యలకు కానీ అమ్మమ్మలకు కానీ వాళ్ళకి మనం క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటామని చెప్పేసి ప్రతిదీ చెప్తుంది అనమాట. అదంతా నోట్ చేసుకుని హీరో ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్న కంప్యూటర్ నమ్మేసి చూడు నేను ఒక బెనిఫిట్ కోసం అని చెప్పేసి నేను నమ్మేస్తున్నాను సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత దీనికన్నా పెద్ద కంప్యూటర్ కొంటాను అని చెప్పేసి డబ్బులు మొత్తం తీసుకొని ఆ తర్వాత బట్టలన్నీ సిద్ధరేసుకొని వాళ్ళ అమ్మమ్మతోనే ఉంటాను అని చెప్పేసి అక్కడికి షిఫ్ట్ అయిపోతాడు. అంతేకాకుండా షిఫ్ట్ అయ్యే ముందు డైరెక్ట్ గా వాళ్ళ అమ్మగారు పనిచేసి సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మమ్మ ఇంకో 1 year లో చనిపోతుంది కదా నేను ఆవిడ దగ్గర ఉంటాను లాస్ట్ రోజుల్లో అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మకి ఆశ్చర్యం అనమాట ఈడు అని చెప్పేసి సరేరా ఉండు అని చెప్పేసి అంటంతో హీరో ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ ఆశ్చర్యపోతుంది నువ్వెలా వచ్చారు ఇంట్లోకి అని చెప్పేసి మా అమ్మ దగ్గర ఇంటి తాళం ఒకటి ఉంది స్పేర్ తాళం అది తీసుకొని లోపలికి వచ్చాను అని చెప్పేసి అంటంతో ఏంటి సంగతి అని చెప్పి అడుగుతుంది. ఏమి లేదు ఇక్కడే ఉంటాను నీతో పాటు అని చెప్పి అంటంతో ఆవిడకి ఏం అర్థం కాదనమాట ఏమైందిరా అని చెప్పంటే అప్పుడు హీరో చెప్తాడు చూడు మా అమ్మ ఎంతో బాధపడుతూ ఉంది నీ క్యాన్సర్ అంట కదా అని చెప్పేసి అంటంతో ఆ ముసలి ఆవిడకి ఇప్పుడే తెలుస్తుంది అనమాట తనకి క్యాన్సర్ అని చెప్పేసి. అంతేకాకుండా మనోడితో ఏమంటుందంటే ఎన్ని రోజులు బతుకుతాను నేను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే 1 సంవత్సరం అంట నేను నీతో ఉంటున్నాను కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ రోజులు బతుకుతావు నువ్వేం కంగారు పడకు ఇక మీదట నేను నీతోనే ఉంటాను ఇదిగో డబ్బులు అని చెప్పేసి ఇస్తాడు ముసలావిడికి. కాకపోతే ఆవిడ ఏమంటుందంటే ఉంటానంటున్నావు డబ్బులు ఇస్తున్నావు సరే ఉండు ఇవన్నీ నీ ఖర్చుల కోసమే అని చెప్పేసి డబ్బులు తీసుకొని పెట్టుకుంటుంది మనం అన్ని ఉండమని చెప్పి అంటుంది. దాంతో ఇంకా హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ అమ్మమ్మ ఏమంటుందంటే సరే సరే తొందరగా పడుకో ఉదయాన్నే 5:30కి నిద్ర లేవాలని చెప్పేసి అంటంతో హీరో ఎందుకు అని చెప్పేసి అంటాడు. ఎందుకేంట్రా నాకు హోటల్ ఉంది కదా ఆ హోటల్ నేనే రన్ చేయాలి కదా మరి నువ్వు నాతో పాటు ఉంటున్నావు కదా నాకు హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి పడుకుంటాడు. కాకపోతే మనోడు నిద్ర లేచేసరికి పెద్దవాడు వెళ్ళిపోతుంది అనమాట. పరిగెత్తుకుంటూ ఇల్లు చూస్తే ఆల్రెడీ టిఫిన్ సెంటర్ రన్ చేస్తూ ఉంటుంది. దాంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత అంతా ముగించేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఈ పెద్దవాడికి ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఆవిడకి చెప్తుంది చూడు నీలాగే నాకు కూడా క్యాన్సర్ వచ్చిందంట అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే వస్తే వచ్చిందిలే అమ్మా బట్ నాకు క్యాన్సర్ వచ్చింది నా పక్కన ఎవరు లేరు బట్ నీ క్యాన్సర్ వస్తే నేను చూసుకోవడానికి నీ మనోడు ఉన్నాడు కదా అది చాలు నీకు అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి ఈవిడ కూడా నవ్వుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. బేసికల్గా ఈవిడ ఏంటంటే తను ఏదైతే సంపాదిస్తుందో డబ్బులు దాంట్లో మెజారిటీగా 90% బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంది. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే నేను కూడా వస్తా అని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదమ్మా నువ్వు నా అకౌంట్ ఆ తర్వాత ఇవన్నీ చూసుకొని నేను లేనప్పుడు వచ్చి డబ్బులు తీసుకుంటావు అని చెప్పేసి అక్కడే నుంచోమంటుంది. దాంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే వెళ్లి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు పెద్ద ఆవిడ ఇంటికి హీరో వాళ్ళ అమ్మ వస్తుంది. అంటే వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడకి మంచి బట్టలు ఇస్తుంది. అందులోనూ ఆవిడ ఏంటంటే డ్రెస్ చేసుకున్న తర్వాత
తర్వాత షర్ట్ లాస్ట్ బటన్ పెట్టుకోదనమాట. దాంతో హీరో ఏమంటాడంటే దీన్ని మర్చిపోయావు అని చెప్పేసి అనడంతో, ఒరే బాబు నేను మర్చిపోలేదు, కాకపోతే ఆ బటన్ పెట్టుకుంటే నన్ను ఎవరో పట్టుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో కూడా నవ్వుతాడు అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, హీరో వల్ల అమ్మ వల్ల అన్నయ్యలిద్దరూ వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత ఏంటమ్మా అని చెప్పేసి అంటంతో, ఏముందరా మా అమ్మ కొత్తగా ఒక రూల్ పెట్టింది, ప్రతి సండే అందరు కలిసి భోజనం చేయాలంట అని చెప్పేసి అంటంతో, ఓ అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు. అంతేకాకుండా పెద్ద కొడుకు అయితే నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి అంటూనే ఉంటాడు. దాంతో ఈ పెద్దవిడ ఏముంటుందంటే, సర్లే నాకు క్యాన్సర్ వచ్చింది కదా, నా రోగానికి నేనే ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పేసి అంటంతో అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళందరూ ఈవిడికి క్యాన్సర్ ఉన్న సంగతి చెప్పలేదు, ఎలా తెలిసింది అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. పక్కనే ఉన్న హీరో ఏమంటాడంటే, ఏదో ఒక రోజు ఆవిడకి తెలియాలి కదా, తెలిస్తే ఆవిడ కూడా కంఫర్ట్ గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనే చెప్పాను అని చెప్పేసి అంటంతో అందరూ సర్లే అని చెప్పేసి అనుకుంటారు. అందులోనూ మరి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అని చెప్పేసి అంటంతో, పెద్ద కొడుకేమో నాకు పని ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. చిన్న కొడుకేమో అసలు నాకు డబ్బులు అప్పులు ఉన్నాయి, ఎక్కువగా నేను పని చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పెద్ద కొడుకు కూతురు చిన్నమ్మాయి ఏముంటుందంటే, బామ్మ నేను పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతాను, అయిన తర్వాత నీకు నేను ఫ్రీగా వైద్యం చేస్తానని చెప్పేసి అంటుంది. దాంతో ఈ పెద్దవాడు నవ్వుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత సాయంత్రం అయిపోతుంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, వాళ్ళ అమ్మని తీసుకుని స్విమ్మింగ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత హీరోకి ఏంటంటే, ఆ ఇల్లు కొంపతీసి మా అమ్మ పేరుని రాస్తుందా అని చెప్పేసి డౌట్ వచ్చేసి వాళ్ళ అమ్మని ఆ ముసలావిడ దగ్గర ఇరికించేస్తాడు. ఏంటమ్మా సూపర్ మార్కెట్ లో రోజంతా పనిచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చావు, నైట్ నిద్రపోలేదు కదా అని చెప్పేసి అంటంతో ఆ పెద్దవాడు కోపం వస్తుంది. ఏంటి నీ పిచ్చి పనులు, ఇక్కడ నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదా అని చెప్పేసి తిడుతుంది. దాంతో ఆవిడ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మతో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను కదా అమ్మమ్మని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే, వాళ్ళ అమ్మమ్మని తీసుకొని కీమోథెరపీకి వెళ్తాడనమాట. అది కూడా తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది జనం ఉంటారు. దాంతో చేస్తే లేక లైన్ లో తాను ఉంటాడు, అంటే తన చెప్పులు పెట్టి లైన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ పెద్ద ఆవిడ టోకెన్ నెంబర్ వస్తుంది అనమాట. దాంతో ఆవిడకి కీమో చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఈసారి మీ అమ్మమ్మకి కీమో చేసేటప్పుడు ఆవిడ పక్కనే ఉండు, ఎందుకంటే కీమో చేసేటప్పుడు చాలా పెయిన్ గా ఉంటుంది, నువ్వు గనక ఆవిడ పక్కన ఉన్నావు అనుకో ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఆవిడ ఇంటికి తీసుకెళ్తాడు. కాకపోతే బాగా నీరసం అయిపోతుంది అనమాట ఆవిడ. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే, నేనున్నాను కదా బామ్మ అని చెప్పేసి మెట్లు ఎక్కిస్తాడు, తీసుకెళ్లి రూమ్ లో వదిలిపెడతాడు. దాంతో ఆవిడకి ఏంటంటే ఎంతగానో నచ్చేస్తాడు మనోడు. అంతేకాకుండా రూమ్ లోకి రావటం మనోడు ఫస్ట్ టైం అనమాట ఇది. అందులోనూ ఆ రూమ్ లో వాళ్ళ బామ్మగారు వాళ్ళ తాతయ్య దిగిన ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే, వయసులో ఉన్నప్పుడు మీ ఇద్దరు బాగున్నారు భార్యాభర్తలు అని చెప్పేసి అంటంతో, మేమిద్దరం బాగానే ఉన్నాము, ఆ టైంలో నువ్వు బాగా చిన్నపిల్లడు కదా, మా మధ్యకి వచ్చి పడుకునేవాడివి, దెయ్యం భయం వేస్తుందని చెప్పేసి వచ్చి పడుకునేవాడివి, ఆ తర్వాత సుసు పోసేవాడు అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి హీరో నవ్వుతాడు. అందులోను హీరో వాళ్ళ అమ్మమ్మకి ఏంటంటే హీరో నచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే కీమో చేసిన పెయిన్ తో తన ఇంటికి వచ్చిన తర్వాత తనకి బాగా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు కదా, అందుకని. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏంటంటే పడుకున్న తర్వాత సడన్ గా చీకట్లో ఎవరో కనిపిస్తారు. చూసి దడుచుకుంటాడు అనమాట. ఎవరా అని చూస్తే వాళ్ళ అమ్మమ్మ. ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటంతో, ఏం లేదురా, నాకు నా పూర్వీకులందరూ గుర్తొస్తున్నారు, ఒకవేళ నేను చనిపోతానేమో అని చెప్పేసి అంటంతో, ఓ అరిని దీనికే భయపడుతున్నావు అని చెప్పేసి, నువ్వేం భయపడ మాకు, నీకు నేనున్నానని చెప్పేసి తన పక్కనే వాళ్ళ అమ్మమ్మని పడుకోబెట్టుకుంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హీరో కూడా ఆవిడకి అలవాటైపోతూ ఉంటాడు. ఉదయాన్నే టిఫిన్ సెంటర్ కి ఎడతాడు, ఆవిడకి హెల్ప్ చేస్తాడు. అంతేకాకుండా ఆవిడేంటంటే రోజు రోజుకి బాగా వీక్ అయిపోతూ ఉంటుంది. ఆవిడకి ఒక చేతి కర్రలా ఉంటాడనమాట. ఆవిడని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఇదిలో ఉంటూ ఒక రోజు నీకు వేడి నీళ్ళతో మసాజ్ చేస్తానని చెప్పేసి మసాజ్ కూడా చేస్తాడు. అంతేకాకుండా సడన్ గా హీరో వాళ్ళ చిన్న మామయ్య వస్తాడు. అంతేకాకుండా ఆయన ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కాయలు కోసుకుందామని చూస్తే హీరో వాళ్ళ అమ్మమ్మ తిడుతుంది. నువ్వు ఏ పని మీద వచ్చావు అని చెప్పేసి అంటే, ప్లంబింగ్ పని కోసం అని చెప్పేసి వచ్చానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నాకు ఆకలేస్తుందని చెప్పేసి అంటంతో, సరే లోపలికి వెళ్ళి తిను అని చెప్పేసి అంటుంది. లోపలికి వెళ్ళి తింటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మమ్మకి ఏంటంటే అతని గురించి బాగా తెలుసు, అంటే తన చిన్న కొడుకు గురించి బాగా తెలుసు. ఏదైనా కష్టం వస్తే ఇంటికి వస్తాడు, వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడని చెప్పేసి, మొత్తానికి వీడికి ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి తను అర్థం చేసుకుంటుంది. అంతేకాకుండా కష్టం వస్తే ఇక్కడికి ఎందుకు వస్తాడంటే, ఇంట్లో ఒక డబ్బాలో డబ్బులు ఉంటాయి అనమాట, వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విషయం ఆవిడకి కూడా తెలుసు. కాకపోతే పాపం పిల్లాడి ఎంత అల్లాడుతున్నాడు అని చెప్పేసి వదిలేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ మామయ్య వస్తాడు, పెద్ద మామయ్య, అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట. ఆయన ఏంటంటే వాళ్ళ అమ్మని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ఆవిడకంటూ సపరేట్ గా ఒక రూము, మరీ ముఖ్యంగా
24 గంటలు మానిటరింగ్ చేయడానికి సెపరేట్ గా ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేస్తాడనమాట. అంతేకాకుండా హీరో షాక్ అయిపోతాడు, ఏంటంటే సడన్ గా ట్విస్ట్ ఇచ్చాడని చెప్పేసి. మరి ముఖ్యంగా అమ్మా నువ్వు మాతో పాటు ఉండమ్మా, నువ్వు నా పక్కన ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఎంతో కష్టపడుతున్నావమ్మా అని చెప్పేసి అంటంతో ఆవిడ మాత్రం ఒప్పుకోదనమాట. నేను నా ఇంటికి వెళ్ళిపోతాను రా బాబు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరో దగ్గరికి వచ్చి వాళ్ళ మావయ్య, చూడరా నువ్వు ఇన్ని రోజులు కష్టపడి మా అమ్మని చూసావు కాబట్టి ఇదిగో గిఫ్ట్ అని చెప్పేసి ఒక కవర్ లో డబ్బులు పెట్టిస్తాడు. దాంతో హీరోకి ఏంటంటే ఇటు డబ్బులు ఇస్తున్నారా, నేను ప్రేమగా అమ్మమ్మని చూసుకుంటే డబ్బులు ఇస్తారు నాకు అని చెప్పేసి వద్దంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మమ్మ ఏమంటుందంటే, చూడరా నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నావు అది చాలు, కాకపోతే నేను నా ఇంట్లో ప్రశాంతంగా ఉంటాను, మరీ ముఖ్యంగా నాకు నా మనవడు ఉన్నాడని చెప్పేసి మనవడితో కలిసి ఆ రోజు ఊరంతా తిరిగేస్తుంది. అంతేకాకుండా చివరికి ఒక గుడికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అది కూడా పెద్ద గుడితో కలిసి వెళ్తుంది, అందరే వెళ్తారు. బట్ అందరూ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలు పేపర్ మీద రాసి ఆ గుళ్ళో అంటిస్తారు. అంతేకాకుండా హీరో వాళ్ళ మావయ్య అందులో ఏం రాస్తాడంటే, నా కుటుంబం బాగుండాలి అని చెప్పేసి రాస్తాడు, అంటే తన భార్య పిల్లలు బాగుండాలి అని చెప్పేసి రాస్తాడు. అందులోనూ వీళ్ళ అమ్మమ్మ ఏం రాస్తుందంటే, నా పిల్లలందరూ బాగుండాలి, వాళ్ళందరూ హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోవాలి, ఇంకా ముఖ్యంగా నా మనవడికి ఒక మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి అందులో రాస్తుంది. అదంతా చూసిన తర్వాత హీరో ఏమంటాడంటే, చూసావా నీ పెద్ద కొడుకు ఏం రాశాడో, తన భార్య పిల్లలు మాత్రమే బాగుండాలంట, అందులో నువ్వు లేవు అని చెప్పేసి అంటంతో పెద్దవిడ ఏమంటుందంటే, అందులో తప్పే ఉంది, వాడికి పెళ్ళైంది, నేను ముసలిదాన్ని, వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉండాలని చెప్పి రాసుకున్నాడని చెప్పేసి అంటంతో ఈ ముసలాడుకు డౌట్ వచ్చేసి అసలు హీరో ఏం రాశాడో చూస్తాడనమాట. చూస్తే హీరో అందులో ఏం రాస్తాడంటే, మా అమ్మమ్మకి ఆరోగ్యం బాగా ఉండాలి, రోగం నయమైపోవాలని చెప్పేసి రాస్తాడు. దాంతో ఆ పెద్దవిడ ఎంతగానో ఎమోషనల్ అయిపోతుంది, మనవడి మీద విపరీతంగా ప్రేమ పెంచేసుకుంటుంది అనమాట, నా మనవడు నన్ను బాగా చూసుకుంటున్నాడని చెప్పేసి. ఆ తర్వాత వచ్చే దారిలో ఆవిడకి ఏంటంటే చెప్పులు కొంచెం టైట్ గా ఉంటాయి అనమాట. అరే చెప్పులు ఇప్పించరా అని చెప్పేసి అంటంతో హీరో కూడా దాందే ఉందని చెప్పేసి తీసుకెళ్లి చెప్పులు ఇప్పిస్తాడు. కూర్చుంటాడు, తనకి చెప్పులు కాళ్ళకి వేస్తూ ఉంటాడు. అదంతా చూసిన తర్వాత ఆ పెద్దవిడ ఏమంటుందంటే, అరే ఇదంతా ఎందుకు చేస్తున్నావురా అని చెప్పి అంటంతో, ఎందుకేంటమ్మమ్మా నువ్వంటే నాకు ఇష్టం, అందులో నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పేసి అంటంతో ఆవిడ ఇంకా మురిసిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మమ్మని కీమోథెరపీకి తీసుకెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఆవిడకి. అప్పుడు కూడా హీరో ఏంటంటే ధైర్యం చెప్తాడు ఆవిడకి, నువ్వేం కంగారు పడకు, ఒక్కసారి ఈ రోగం నయం అయితే అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి. ఆ రోగం నయం అవ్వదని తెలిసినా కూడా హీరో కావాలని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే మురిసిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఒకరోజు సండే వస్తుంది అనమాట. బేసికల్ గా సండే ఏంటి, ఇంటికి అందరు రావాలి కదా, కాకపోతే ఎవ్వరూ రారు. వెంటనే హీరో ఫోన్ చేసి కనుక్కుంటాడు, చూడమ్మమ్మా అక్కడ ఎవ్వరూ రారు, ఎందుకంటే నీ పెద్ద కొడుకు బాగా బిజీగా ఉన్నాడు, నీ కూతురేమో పాపం బాగా అలసిపోయి పడుకుంది, సండే కదా పాపం అలసిపోయి పడుకుంది, అందులోనూ నీ చిన్న కొడుకు అయితే ఇంకా బిజీ అని చెప్పేసి తనకి ఏంటంటే జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. దాంతో ఆవిడ ఏమంటుందంటే, సర్లే వండిన ఫుడ్ మొత్తం పైన పెట్టే అని చెప్పేసి అంటంతో పెడుతూ ఉంటాడు. కాకపోతే ఈవిడ ఏంటంటే ఇంట్లో కొంచెం డబ్బులు దాచిపెట్టుకుంటుంది అనమాట. ఆ డబ్బాలో డబ్బులు కనిపించవు. దాంతో హీరోకి అర్థమైపోతుంది, ఆ రోజు ప్లంబింగ్ పని ఉందని చెప్పేసి ఇంటికి వచ్చాడు కదా నీ చిన్న కొడుకు, మొత్తం డబ్బులు తీసుకెళ్లిపోయాడు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వెళ్ళి డైరెక్ట్ గా అడుగుతాడు అనమాట, ఎందుకు తీసుకెళ్లేవు అని చెప్పేసి. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే పాప ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏంటంటే ఆయన అప్పులు ఎక్కువైపోయి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు అనమాట. పాపం ఆ డబ్బులు కొంచెం రొటేట్ చేయడానికి ఇవిడ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అయినా సరే ఆయనకి ఏంటంటే అప్పులు తీరవన్నమాట. అందులోనూ తాను చేసే మెకానిక్ పనికి ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి. ఇదంతా చూసిన తర్వాత హీరోకే జాలనిపించి తన దగ్గర ఒక సిల్వర్ బెల్ట్ ఉంటుంది అనమాట, దాన్ని ఆయనకిచ్చి, సరే దీన్ని కూడా అమ్ముకో, ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా నీకు హెల్ప్ అవుతాయి అని చెప్పేసి అది ఇచ్చేసి హీరో అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ విషయం ఆ పెద్దవాడికి చెప్పడం అనమాట. పాపం ఏదో పని మీద ఊరెళ్ళాడు, నేను వెళ్ళేసరికి తన అక్కడ లేడు అని చెప్పేసి తను అబద్ధం చెప్తాడనమాట. అందులోనూ ముసలావిడ కూడా ఏమంటుందంటే, వాడు నా దగ్గరికి వస్తేనే వాడికి ఏదో కష్టం ఉన్నట్రా, వాడు కనుక నా దగ్గరికి రాపోతే వాడు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి అర్థమవుతుంది అనమాట, ఈ పెద్దవాడు అందరినీ గమనిస్తుంది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో హీరో లోపలికి వెళ్తాడనమాట. అదే సమయంలో పెద్దవాడు వచ్చేసి తలుపు తీస్తుంది. ఎవరండి మీరు అని చెప్పి అడిగితే, ఏమీ లేదండి ఈ ఇల్లు అమ్ముతున్నాం అని చెప్పేసి OLX లో పెట్టారు, ఆ నెంబర్ కి కాల్ చేయమని చెప్పేసి పలానా అబ్బాయి నెంబర్ కూడా ఇచ్చాడు, కాకపోతే కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళ మనవడి పేరు చెప్తాడు. ఏ ఫొటోస్ అండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా మొబైల్ చూపిస్తాడు. అందులో తన ఇల్లు ఫొటోస్ ఉంటాయి అనమాట. దాంతో పెద్దవాడికి అర్థమైపోతుంది తన మనవడి ప్లాన్ ఇదే అని చెప్పేసి. అందులోనూ ఈ పెద్దవాడు ఏంటంటే తన మనవడికి షర్ట్ కొందనమాట. ఆ షర్ట్ ఇచ్చి, చూసావు ఈ షర్ట్ నీకు ఎంత బాగుందో, నువ్వు ఈ బట్టలు వేసుకొని ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలరా, హ్యాపీగా ఉండాలి నువ్వు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నాకే పనొచ్చు, నాకు ఎలాంటి టాలెంట్ లేదు, అందులో నాకు ఎలాంటి టాలెంట్ లేనప్పుడు నాకు ఉద్యోగం ఎవడిస్తాడని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందంటే హీరోని తీసుకొని ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్తుంది. అంతేకాకుండా లోపలికి కూడా వెళ్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఈ ముసలావిడికి ఒక అన్నయ్య ఉన్నాడు అనమాట. ఆయన ఏంటంటే బాగా డబ్బు నాయన, లైఫ్ లో సెటిల్ అయిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా ఒక రోజంతా టైం స్పెండ్ చేస్తుంది, భోజనం చేస్తుంది, వాళ్ళ అన్నయ్యతో కబుర్లు చెప్పుకుంటుంది. చివరిగా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అన్నయ్య ఒక విషయం
విషయం అడుగుతుంది. అన్నయ్య నాకు క్యాన్సర్ వచ్చింది, నేను కొన్ని రోజుల్లో చనిపోతాను, కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అదేంటంటే నేను చనిపోయిన తర్వాత నా సమాధి కొంచెం కాస్ట్లీగా ఉండాలి, కాబట్టి దానికి డబ్బు అరేంజ్ చేస్తావా అని చెప్పేసి అంటంతో ఈ పెద్దవాడు వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే కోపం వస్తుంది అనమాట. చూడమ్మా, నీకు ఇవ్వాల్సిన సెటిల్మెంట్లు మొత్తం అయిపోయాయి, నీకు సంబంధించిన ఆస్తి మొత్తం నాన్న నీకు ఇచ్చేసాడు, అలాంటిది నువ్వు మళ్ళీ వచ్చి డబ్బులు అడగడం కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు డబ్బులు అడగడానికి వస్తే మాత్రం ఇటు పక్క రావాల్సిన అవసరం కూడా లేదని చెప్పంటంతో పాపం పెద్దవాడికి బాధ అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా హీరోకి కోపం వచ్చేస్తుంది. కాకపోతే ఆయన కూడా పెద్ద కదా, అందుకని ఏం అనలేక సైలెంట్ గా వాళ్ళ అమ్మమ్మని తీసుకుని వచ్చేస్తాడనమాట. అలా వెళ్లేటప్పుడు హీరో వాళ్ళ అమ్మమ్మని అడుగుతాడు, కాదమ్మమ్మ, నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు చనిపోయిన తర్వాత కాస్ట్లీ సమాధిలో పెట్టాలా ఏంటి, దానివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే, ఏముందరా, చాలా మంది చనిపోతారు, వాళ్ళని పూడ్చిపెడతారు, కనీసం వాళ్ళ సమాధి ఎలా ఉందో కూడా చాలా మందికి తెలియదు. అలా తెలియనప్పుడు ఏమవుతుంది, అక్కడికి ఎవ్వరూ రారు. అదే ఒక కాస్ట్లీ సమాధి అనుకో, అక్కడ మా అమ్మమ్మ ఉంది, లేకపోతే మా అమ్మ ఉందని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాగే ఆ సంవత్సరానికి ఒకసారి కుటుంబాలుగా కలిసి వస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత కూడా మీరందరూ కలిసి ఉండాలి, మీరందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి నా దగ్గరికి రావాలరా, అంతకుమించి ఏం లేదని చెప్పేసి అంటంతో, ఒకవేళ కాస్ట్లీ సమాధి కట్టకపోతే ఏం చేస్తావు ఏంటని చెప్పేసి అంటాడు. ఏముంది, దెయ్యమై నీ దగ్గరికి వస్తానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో నవ్వుతూ ఉంటాడు. సో బేసికల్గా ఈ పెద్దవాడి కాన్సెప్ట్ ఏంటంటే, తాను చనిపోయిన తర్వాత కూడా పిల్లలందరూ కలిసి ఉండాలి. పిల్లలందరూ కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళ కష్టాలు ఒకరికి తెలుస్తూ ఉంటాయి, దానివల్ల హెల్ప్ చేసే అవకాశం ఉంది, కష్టాల పాలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆవిడ ఉద్దేశం అనమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో వాళ్ళ అమ్మమ్మని తీసుకొని కీమో కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు. కాకపోతే వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమంటారంటే, మీరు కీమో చేయించిన ఉపయోగం లేదమ్మా, కేవలం ఈవిడ కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుంటుంది, మీరు ఇంటికి తీసుకెళ్లిపోండి, ఇంకా హాస్పిటల్ తీసుకొని రామాకండి అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే ఏడు పాగదనమాట. అందులోని హీరో ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో అసలు క్యాన్సర్ ఉందని చెప్పేసి చెప్పిన వాడే హీరో కదా, కాకపోతే ఇప్పుడు మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చి, అమ్మమ్మ నీకు క్యాన్సర్ తగ్గిపోతుందంట, అందుకని హాస్పిటల్ కి రావాల్సిన అవసరం లేదంట, ఈ విషయం డాక్టర్ గారు చెప్పారు అని చెప్పేసి అబద్ధం చెప్తాడు, ఎందుకంటే ఆవిడ ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి. కాకపోతే పక్కేమో హీరో వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత పెద్దవాడికి అర్థమైపోతుంది అనమాట, ఒరే మనోడా, నువ్వు నాకు అబద్ధం చెప్పించాలే గాని నాలాగే ఒక ఆవిడని ఇలాగే హాస్పిటల్ కి రావద్దని చెప్పి అన్నారు, కాకపోతే 2 వారాలకి ఆవిడ చనిపోయింది, నేను కూడా అంతేలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోని చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట. ఎందుకంటే మన చావు మనకు తెలిసినప్పుడు ఆ నరకం మామూలుగా ఉండదు. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ పక్కనే పడుకొని ఆవిడకి కబుర్లు చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆవిడకి ఏంటంటే పెయిన్ బాగా ఎక్కువైపోతుంది అనమాట. నొప్పి భరించలేక నన్ను చంపేయండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. దాంతో ఇంకేముంది, ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ పెద్దవాడి వల్ల పెద్ద కొడుకు వచ్చేసి హీరో వాళ్ళ అమ్మతో ఏమంటాడంటే, సరే అమ్మ హాస్పిటల్లో ఉంది కదా, అమ్మ ఉంటున్న ఇంటి పేపర్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటంతో, చూడమ్మా, ఎమోషనల్ గా ఉన్నంత మాత్రాన అమ్మ బతకదు, అమ్మకు వయసు అయిపోయింది, క్యాన్సర్ వచ్చింది, చనిపోతుంది, ఇదంతా పక్కన పెట్టు, జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఈ టైంలోనే చాలా తెలివిగా అది ఎవరికి ఇస్తుందో అమ్మనే కనుక్కుంటూ పని అయిపోతుంది, కాబట్టి ఆ పేపర్లు ఎక్కడున్నాయో చెప్పు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది అనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఆ ఇంటికి పేపర్ల కోసం అని చెప్పేసి. కానీ ఆ ఇంటి కాగితాలు హీరో వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆ పేపర్లో హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, హీరో వాళ్ళ చిన్న మావయ్యకి ఆ ఇంటి పేపర్లు ఇస్తుంది అనమాట. దాంతో హీరో స్టన్ అయిపోతాడు, అదేంటి అని చెప్పేసి. అందులోనూ హీరో వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే ఆ ఇంటిని తన చిన్న కొడుక్కి ఎప్పుడో రాసేసింది. ఇది తెలుసుకున్న తర్వాత హీరోకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ముసలవాడిని బయటకు తీసుకొస్తారు. అంతేకాకుండా హీరో డైరెక్ట్ గా వాళ్ళ అమ్మమ్మని అడిగేస్తాడు, కాదమ్మమ్మ, నేను నిన్ను బాగా చూసుకున్నాను కదా, ఆ ఇల్లు ఎందుకు చిన్న మావయ్య పేరును రాసావని చెప్పేసి అంటంతో పెద్దవాడు ఏమంటుందంటే, చూడరా, పెద్దోడికి కావాల్సినంత ఆస్తుంది, అందులోనూ మీ అమ్మకంటావా, నువ్వు తనను చూసుకుంటావు, ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలిసి డబ్బులు సంపాదించుకుంటారు, కానీ వాడికి మాత్రం ఎవరు లేరు, నేను బ్రతుకుంటే వాడికి డబ్బులు ఇస్తాను తప్ప నేను బ్రతికి లేకపోతే వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, అందుకని వాడికి ఇచ్చాను రా అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. మరి నేనేం చేశాను, నిన్ను బాగా చూసుకున్నాను కదా అని చెప్పేసి అంటంతో, నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, నిజం చెప్పాలంటే ఒక కన్న తండ్రి చూసుకున్నట్టు చూసుకున్నావు, కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది అనమాట. దాంతో తానేంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులోనూ ఇన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు కదా, తన బట్టలు బ్యాగు మొత్తం తీసేసుకుని తిరిగి ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోతో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఒరే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళరా, ఎందుకంటే ఆ ఇల్లు చిన్నమావి అమ్మేస్తున్నాడు, కాబట్టి కొంచెం హెల్ప్ చేయని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నేను ఎందుకు వెళ్తాను, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోతో వాళ్ళ అమ్మ అంటుందన్నమాట,
నువ్వు కూడా మీ పెద్ద మావలా తయారయ్యవరా, ఉపయోగం లేకుండా మీరు ఏ పనులు చేయరు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. వెంటనే వాళ్ళ అమ్మ కాలు ఒత్తుతూ హీరో కొన్ని విషయాలు వాళ్ళ అమ్మని అడుగుతాడు. ఏమంటాడంటే, కాదమ్మా నువ్వు కూడా అమ్మమ్మ దగ్గరకు వచ్చావు కదా, తనకి సేవలు చేసావు కదా, మరి నీకు ఇంటి మీద ఆశ లేదని చెప్పేసి అంటంతో, నాకా ఇంటి మీద ఆశ, చూడరా నువ్వు ఎప్పుడైతే ఇక్కడ నుంచి మా అమ్మని చూసుకుంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయావో నేను ఒంటరిదాన్ని అయిపోయానురా, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. నాకు అప్పుడు అర్థమైందిరా బాబు, మా అమ్మ ఒక్కతే ఎలా ఉంటుందో, మా అమ్మను వదిలేసి మేమందరం ఎవరి దారిని వాళ్ళు ఎలా వెళ్ళిపోయామో, అందుకనే చివరి రోజుల్లో మా అమ్మతో ఉందామని చెప్పేసి వచ్చాను, నాకెందుకురా ఇల్లు అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. తను ఎంత ఫుల్ గా బిహేవ్ చేశాడో తనకి ఇప్పుడు అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా వెళ్లి తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో అడుగుతాడు అనమాట, నువ్వు మీ తాతయ్యని డబ్బు కోసం చూసావా, లేకపోతే ఆయన ఆస్తి రాస్తాడని చెప్పి చూసావా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, నా మనసులో అవి ఏమీ లేవు, ఎందుకంటే ఆయన కొన్ని రోజుల్లో చనిపోతాడు, అలా చనిపోయిన వ్యక్తిని మళ్ళీ మనం చూడాలన్నా సరే పాసిబుల్ అవ్వదు, అలాంటి సమయంలో ఆయనకి కొన్ని మెమరీస్ మనం ఇవ్వాలి, మనకి కొన్ని మెమరీస్ ఉండాలి ఆయన గురించి, అంతే తప్ప ప్యూర్ ప్రేమతో నేను వెళ్ళి సేవ చేసిన తప్ప వేరే ఉద్దేశం నా మైండ్ లో లేదు. కాకపోతే ఆయన ఏంటంటే ఇల్లు రాశాడు, అంతకుమించి ఏమి లేదు. అయినా సరే ఆ ఇల్లు ఈ ఆస్తులు కొన్ని రోజుల్లో కరిగిపోతాయి, లేకపోతే డబుల్ అవుతాయి, కానీ ఆ మనిషితో ఉన్న బాండింగ్ అవ్వచ్చు, వాళ్ళ మధ్య క్రియేట్ అయ్యే ప్రేమ అవ్వచ్చు, ఇవన్నీ వాటికన్నా ఎక్కువ కదా అని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే తనకి తాను ఒక స్వార్థపరుల్లా కనిపిస్తాడనమాట. అంటే లోపల గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇంత స్వార్థంగా ఉన్నానేంటి నేను అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఇప్పుడు హీరోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా హీరో ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఒక సీసీ కెమెరా ఫిక్స్ చేస్తాడనమాట. దాన్ని లైవ్ చూస్తూ ఉంటాడు. అందులోనూ ఆవిడ ఏంటంటే ఆ ఇల్లు ఖాళీ చేస్తుంటే ఒంటరిగా కూర్చొని ఉంటుంది. నిజం చెప్పాలంటే హీరోకి ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ ఇచ్చే డబ్బుల కన్నా ఆవిడిచ్చిన మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. దాంతో తాను ఎంతో బాధపడతాడు. మరోవైపు హీరో వాళ్ళ చిన్నమామ ఏం చేస్తాడంటే ఆ ఇల్లు అమ్మేసి డబ్బులు తీసుకొని అందులోనూ ఆ ముసలావిడ్ని ఒక ఆశ్రమంలో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత హీరో కూడా సర్లే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్లి చూస్తే వాళ్ళ చిన్న మామయ్య బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత, అరే అంతా అమ్మేశాను, కాకపోతే నా అప్పులన్నీ తీరిపోయాయి కానీ కొంచెం డబ్బులు మిగిలాయి, తీసుకోరా అని చెప్పేసి ఇస్తాడు. కానీ హీరో మాత్రం, నాకు వద్దు మామయ్య, నాకంటూ డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ నీకంటూ డబ్బులు ఇచ్చేది అమ్మమ్మ మాత్రమే, కాబట్టి ఆ డబ్బులు నువ్వే తీసుకో అని చెప్పేసి, నాకు అవసరం లేదని చెప్పేసి తనను అక్కడి నుంచి పంపించేస్తాడు. నిజం చెప్పాలంటే ఆ డబ్బులు కొంచెం పెద్ద అమౌంట్ అనమాట. అయినా సరే హీరో మాత్రం రిజెక్ట్ చేస్తాడు. వెంటనే లోపల ఉన్న అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి షర్ట్ చూస్తాడు. చూస్తే కింద బటన్ పెట్టుకుంటుంది. ఏంటి కొత్త అలవాట్లు, నువ్వు అలా పెట్టుకో కదా అని చెప్పేసి అంటంతో, ఏం చేస్తాం, నా ఒంట్లో ఓపిక లేదు కదా, వేరే వాళ్ళు పెట్టారు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఇంకా బాధ అనిపించి, చూడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, నీకు చాలా మంది ఉన్నారు, నువ్వు ఎవరు లేని అనాథవు కాదని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్లిన తర్వాత హీరో వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది, అంట్లు తోముతూ ఉంటుంది. ఎందుకమ్మా నీకు ఇవన్నీ అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే, లేదమ్మా అంట్లు శుభ్రంగా తోముకోవాలి, సగం సగం కడిగిన అంట్లలోనే నేను తినేసేదాన్ని, అలా సగం సగం ప్లేట్లలో తినటం వల్లే, కొంచెం మురికిగా ఉన్న ప్లేట్లలో తినటం వల్లే ఈ రోజు నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి కడుగుతూ ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట, వాళ్ళ అమ్మ తనకు దూరం అయిపోతుంది అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్ద మామయ్య వస్తాడు. కాకపోతే లోపలికి రాడు, తన భార్య కూతురు మాత్రం వస్తారు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఎందుకు లోపలికి రావట్లేదో నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ ఇల్లు చిన్న మామయ్యకి రాసిందని చెప్పేసి, కానీ నీకు విషయం చెప్పనా, నీకు కావాల్సినంత డబ్బు ఉంది, అందులోనూ ఆ ఇంటి మీద వచ్చే డబ్బు నీకు పెద్ద విషయం కూడా కాదు, కాకపోతే నువ్వు ఆ డబ్బును డబల్ చేస్తావు ట్రిపుల్ చేస్తావు విషయం పక్కన పెట్టు, కానీ లోపల మాత్రం నువ్వంటే పడి చచ్చిపోయే ఒక మనిషి ఉంది. అందులోనూ నువ్వు ఎప్పుడైనా గమనించావా, అమ్మమ్మ బీఫ్ తినదు, ఎందుకంటే దానికి కారణం నువ్వే. ఆ కారణం కూడా ఏంటో చెప్పనా, నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు, నీ ఆరోగ్యం ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్ళినప్పుడు, అంటే నువ్వు చిన్నప్పుడు అమ్మమ్మ దేవుడికి మొక్కుందంట, నా కొడుకు ఆరోగ్యం మొత్తం నయం అయిపోయి వాడు హ్యాపీగా ఉండాలి, వాడు లైఫ్ లో ఆనందంగా ఉండాలి, అలా ఉంటే మాత్రం నేను ఇక జీవితంలో బీఫ్ తినను అని చెప్పేసి ఎక్కడో ఏదో దేవుడికి మొక్కుందంట. నువ్వు ఆరోగ్యంగా తిరుగుతున్నావు, నీ కోసం ఆవిడ తినటం కూడా మానేసింది. నిజం చెప్పాలంటే నేను నీకు చెప్పిన విషయం చాలా చిన్న విషయం, ఆవిడ నీ కోసం చాలా త్యాగాలు చేసింది. ఇక చిన్నమావ విషయం అంటావా, ఆయనకి డబ్బులు ఇవ్వడంలో తప్పే ఉంది. నిజం చెప్పాలంటే అమ్మమ్మ ఇవ్వటం కన్నా నువ్వే డబ్బులు ఇవ్వాలి, అలాంటిది నువ్వు ఇవ్వట్లేదు. తమ్ముడు నీ ముందు కష్టాలు పడుతున్నా కూడా నువ్వు కారులో తిరుగుతున్నావు, అమ్మమ్మ లోపల అంత ఇబ్బంది పడుతున్నా కూడా నువ్వు బయట ఉండి డబ్బుల కోసం ఒక మనిషిని దూరం చేస్తున్నావు. నువ్వు చెప్పు, నిజంగా నువ్వు మనిషివేనా అని చెప్పేసి అంటంతో ఆయనకే బాధ అనిపిస్తుంది అనమాట. అవును కదా, ఇన్ని డబ్బులు సంపాదించాను, నా తమ్ముడు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, అందులోనూ అమ్మ కొన్ని రోజుల్లో చనిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో ఒక మూర్ఖుడిలా బిహేవ్ చేస్తానని చెప్పేసి ఆయనకే బాధ అనిపించి లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ముసలోడు పక్కన పెద్ద కొడుకు, కూతురు, మనవడు, కోడలు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూర్చుంటారనమాట. దాంతో ఆ పెద్దవాడు ఏంటంటే అందరిని చూసి ఎంతగానో ఆనందపడుతుంది.
ఎందుకంటే చిన్న కొడుక్కి అప్పులన్నీ తీరిపోయాయి, పెద్ద కొడుకు లైఫ్ లో సెటిల్ అయిపోయాడు, తన కూతురికి తన మనవడు ఉన్నాడు, ఎందుకంటే అమ్మమ్మనే అంత బాగా చూసుకుంటున్నాడు, ఇంకా కన్న తల్లిని చూసుకోవడానికి చెప్పేసి తాను ఎంతగానో ఆనందపడుతుంది. నిజం చెప్పాలంటే మనవడు అనేవాడు తనకి ఇల్లు రాయినప్పుడు వదిలేస్తే ఆవిడ నిజంగా బాధపడుతూ చనిపోయేది. కాకపోతే ఇప్పుడు మాత్రం నువ్వు అక్కడ ఉంటావేంటి, నీకు ఎవరు లేరు అని చెప్పేసి ఆవిడని ఇంటికి తెచ్చుకున్నాడు కదా, అందుకని ఆవిడ ఎంతగానో ఆనందపడుతుంది. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం అందరు వెళ్ళిపోతారనమాట. హీరోని దగ్గరికి రమ్మంటుంది, తన చేయి పట్టుకుంటుంది, అరే ఒక పాట పాడరా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏంటంటే పాట పాడుతూ ఉంటాడు. హీరో చేయి పట్టుకొని హీరో పాట వింటూ ఆవిడ చనిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు పెద్ద ఆవిడకి ఫ్యూనరల్ జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మమ్మ కొనిచ్చిన వైట్ షర్ట్ వేసుకొని ఆవిడకి ఫ్యూనరల్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి బ్యాంకు నుంచి కాల్ వస్తుంది అనమాట. హీరో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే తను చిన్నగా ఉన్నప్పుడు మంచి మార్కులు వచ్చాయని చెప్పేసి, ఒరే నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం నేను దాచిపెట్టే ప్రతి రూపాయి నీకు బ్యాంక్ అకౌంట్ తీసి నీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తానని చెప్పేసి అంటంతో హీరో చిన్నప్పుడు ఏమంటాడంటే, ఒక సంవత్సరమేనా, నువ్వు చనిపోయేంత వరకు నా అకౌంట్ లో వేస్తూనే ఉండాలి, అలా వేస్తేనే కదా నేను పెద్ద అయిన తర్వాత మంచి ఇల్లు కట్టుకునేదని చెప్పేసి అంటంతో ఆ ముసలావిడ ఎంతో మురిసిపోతుంది అనమాట. తప్పకుండా నేను చనిపోయేంత వరకు నీకు డబ్బులు వేస్తూనే ఉంటానని చెప్పేసి ఆవిడ రోజు మాటిచ్చింది అనమాట. బేసికల్ గా హీరోకి సడన్ గా ఆ విషయం గుర్తొస్తుంది. అందులోనూ బ్యాంక్ నుంచి కాల్ చేసి, మీ అమ్మగారు చనిపోయారంట కదండి, అందులోనూ ఆ అకౌంట్ మీ పేరునే ఉంది, ఈ విషయం మీకు చెప్పాలి కదండి, మేము ఇన్ఫార్మ్ చేయాలి, మీ అమ్మమ్మ గారు మాకు చెప్పారు అందుకని ఇన్ఫార్మ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. వాళ్ళ అమ్మమ్మ తనని ఎంత ఇష్టపడిందో అని చెప్పేసి. అందులోనూ హీరో ఏం చేస్తాడంటే వెంటనే బ్యాంక్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డబ్బులన్నీ డ్రా చేస్తాడు. డ్రా చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు పక్కనే కూర్చుంటాడు అనమాట. అందులోనూ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, అరే ఎక్కడెక్కడికి వెళ్తున్నావు చెప్పురా అని చెప్పేసి అంటంతో సరేనమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అమ్మమ్మ మనం ఇక్కడికి వచ్చాము, ఈ సందు రైట్ తిరుగుతున్నాము, అక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి ప్రతి టర్నింగ్ దగ్గర ప్రతి ఒక్క చోట వాళ్ళ అమ్మమ్మకి చెప్తూనే ఉంటాడు. అంతేకాకుండా చివరిగా ఏమంటాడంటే, నువ్వు ఆశపడినట్లే నువ్వు కోరుకున్నట్లే నీకు కాస్ట్లీ సమాధి కట్టించాను, కొనేసాను దాన్ని, ఎందుకంటే నువ్వు నా పేరు మీద అకౌంట్ తీసి అందులో డబ్బులు దాచిపెట్టావు కదా, వాటితో కొనేశాను, నువ్వు కోరుకున్నట్లే ఈ సమాధి దగ్గరికి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు మేమందరం వస్తాము, నీకు కనిపిస్తూ ఉంటాం అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మమ్మ సమాధి మీద తన చేత్తో ఫ్లవర్స్ వేస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చిందా? ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.